సెలబ్రిటీల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల జానీ మాస్టర్కి సంబంధించిన అంశం పైన ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కూడా కామెంట్స్ చేశారు. ఆ యువత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని విచారించినటువంటి నేపథ్యంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డానంటూ కూడా జానీ మాస్టర్ అంగీకరించారు. దీంతో ఆయన మీద ఫోక్సో చట్టం పెట్టి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఈ ఘటన మరొక ముందే తాజాగా మరొక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పైన బిగ్ బాస్ నటి ఆయన మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా చాలా ఫేమస్ అయినటువంటి హర్ష సాయి పైన బిగ్ బాస్లో ఫేమస్ అయినటువంటి నటి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి ఆమె నార్సింగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు అంటే హర్ష సాయితో పాటు హర్ష సాయి తండ్రి మీద కూడా ఆ నటి కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే హర్ష సాయి తను ప్రేమిస్తున్నానని చెప్పేసి కొంతకాలం తనతో పాటు సహజీవనం చేశారు. ఆమెకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఆమెకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత మన ఇద్దరం సన్నిహితంగా ఉంటున్నాము, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి పెళ్లి చేసుకుందాం అనేసి కూడా హర్ష సాయి ఆమె దగ్గర ఒక ప్రపోజల్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో హర్ష సాయి పెట్టినటువంటి ప్రపోజల్కి ఆమె అంగీకరించడంతో కొంత డబ్బుని కూడా కట్నం కింద కానివ్వండి, లేదంటే అతనికి ఆర్థికంగా సహాయం చేసినటువంటి తరుణంలో కానీ దాదాపు 2 కోట్ల రూపాయలను ఆర్థికంగా తనకి ఇచ్చిందంటూ కూడా ఆ బాధితురాలు చెప్తూ వచ్చింది. దీనిపైన కూడా హర్ష సాయికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం అంతా తెలుసు, వాళ్ళు కూడా అంగీకరించారంటూ కూడా ఆ బాధితురాలు ఎవరితో చెప్తూ వస్తున్నారు. అయితే దీని మీద పోలీసులకి అంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి తర్వాత స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు. నార్సింగి పోలీసులు ఈ కేసుకు సంబంధించి స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత హర్ష సాయికి కూడా నోటీసులు ఇవ్వన్నారు. హర్ష సాయి వర్షన్ కూడా చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అతని మీద చట్టపరంగా ఎలాంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నుంచి అది వాస్తవం అవాస్తవం అనేది కూడా తెలుసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీలకు సంబంధించి కానివ్వండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, ఇలాంటి బాధితురాలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించి ఒక క్రమశిక్షణా సంఘాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. దాంతోపాటు యూట్యూబ్లో ఫేమస్ అవుతున్నటువంటి హర్ష సాయికి సంబంధించి కానివ్వండి, లేదంటే మిగతా కొంతమంది వ్యక్తులు చాలామంది ఇలాంటి వాళ్ళ మీద ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మనం గతంలో కూడా చూసాము హర్ష సాయికి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్స్ని ప్రమోట్ చేస్తున్నారంటే కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది హర్ష సాయిని వ్యతిరేకించే వాళ్ళు కానివ్వండి, హర్ష సాయి చేసేటువంటి ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారు. హర్ష సాయి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ బెట్టింగ్స్లో యాప్లను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో బెట్టింగ్స్ వేసి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుందంటూ కూడా దాన్ని ఖండించే విధంగా కూడా అందరూ మాట్లాడుతూ వచ్చారు. హర్ష సాయి కూడా స్వయాన ఒప్పుకున్నారు, నేను ఆన్లైన్ బెట్టింగ్ని ప్రమోట్ చేశాను కానీ నేను ఎక్కడా కూడా వాళ్ళని నా అభిమానులు కానివ్వండి, నా ఫాలోవర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా నేను ఆన్లైన్ బెట్టింగ్ వేయమని చెప్పలేదు. కేవలం ఇది కొంత యాడ్స్ పరంగా కానివ్వండి, కొంత ప్రమోషన్స్ పరంగా మాత్రమే నేను చేశాను కానీ దాన్ని ప్రోత్సహించేందుకు నేను ఎక్కడా చేయలేదంటూ కూడా హర్ష సాయి దాన్ని ఖండించిన పరిస్థితిని కూడా చూసాము. సో ఇలాంటి నేపథ్యంలో ఆ ఇష్యూ అయిపోయిందనుకున్నటువంటి కొద్ది రోజులకే ఇప్పుడు తాజాగా ఈ ఇన్సిడెంట్ అంటే హర్ష సాయి తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఏవైతే మాటలు చెప్పి తనను మోసం చేశాడని చెప్పేసి బాధితురాలు చెప్తూ ఉందో ఆ బాధితురాలు ఇష్యూ ఇప్పుడు కాస్త సంచలనంగా మారుతుంది. ఇటీవలే జానీ మాస్టర్ అంశానికి సంబంధించి మనం చూసాము, చాలా విపరీతంగా సెన్సేషనల్ అయినటువంటి విషయం. ఆ ఇష్యూ పైన కూడా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సీరియస్గా రియాక్ట్ అయ్యి జానీ మాస్టర్ని కూడా ఇండస్ట్రీ నుంచి తొలగించిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ మొత్తం కూడా అన్ని ఇండస్ట్రీల్లో తన పాపులారిటీని పెంచుకోవడానికి హర్ష సాయి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాజాగా బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అనేటువంటి తమిళనాడుకు చెందినటువంటి ఒక సంస్థ ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక అవార్డుల్లో కూడా హర్ష సాయి ఒక బెస్ట్ హ్యూమన్గా అవార్డు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. సో ఇలాంటి నేపథ్యంలో ఒక మంచి అవార్డు తీసుకొని సమాజానికి కొంత ఆర్థికంగా కానివ్వండి, ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా నేను ఆదుకుంటానని చెప్పేసి వీడియోల రూపంలో లేదంటే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ రూపంలో ప్రమోషన్స్ చేసేటువంటి హర్ష సాయి మీద ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం, ఇలాంటి అభియోగాలు రావడం అనేది కూడా తన అభిమానులు కూడా కొంత ఊహించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీనికి అవాస్తవం ఏంటి వాస్తవం ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందంటూ కూడా అభిమానులు చెప్తూ ఉన్నట్టు ఉన్నారు. అయితే సోషల్ మీడియా పరంగా హర్ష సాయికి సంబంధించి ఈ వార్త నిన్నటి నుంచి సంచలనంగా మారింది. దీని మీద నార్సింగి పోలీసులు ఒక పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత హర్ష సాయికి నిజంగానే ఈ కేసులో ప్రమేయం ఉందా, బాధితురాలు ఏదైతే చెప్పిందో బాధితురాలు చెప్పిన దానికి సంబంధించి నిజంగానే ఆమె దగ్గర 2 కోట్ల డబ్బులు తీసుకున్నాడా, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చాడా అనే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కూడా పోలీసులు బయటపెట్టున్నారు. ఒకవేళ వాస్తవం అయితే మాత్రము ఆమె మీద లైంగిక సంబంధించిన దాడులు కూడా చేస్తే మాత్రము ఫోక్సో చట్టం కింద హర్ష సాయిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.